అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ దారిలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 131. చెంగిచెల్ల క్రాస్ రోడ్ దాటగానే 131 పిల్లర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్కి రండి, ఫస్ట్ రైట్ లాస్ట్లో మన ఆఫీస్ ఉంటుంది. మీకు ఈజీగా గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, టోటల్ డైరెక్షన్ మ్యాప్ దాంట్లో చూపించేస్తుంటుంది. కింద నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హ్యాండ్ పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. ఈరోజు వెహికల్ వచ్చేసి ట్యాక్సీ పెట్టి వెహికల్ తీసుకొచ్చారండి. 2019 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 2019 మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 94,000 డ్రైవర్, 94,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. వెహికల్ వ్యూ చూపిస్తా, డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ట్యాక్సీ పెట్టి వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టోటల్ వ్యూ చూసుకోవచ్చు అండి. రైట్ సైడ్ నుంచి గ్లాస్ అయితే ఏ గ్లాస్ మారలేదండి, టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి. అన్ని డోర్లు కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి, డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. మారుతి స్విఫ్ట్ డిజైర్ డిక్కీ సైడ్ చూసుకుందాం. డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ డిక్కీ ఉందండి. స్పేస్ అయితే చాలా స్పేస్ ఉంది, ఎలాంటి రస్ట్ అయితే ఏం లేదండి, చాలా నీట్గా అవుతుంది వెహికల్. స్టెఫ్నీ కూడా మనకి 20% స్టెఫ్నీ కూడా అవైలబుల్ ఉంది. సైడ్ వ్యూ చూసుకోవచ్చు అండి. డీజిల్ వెహికల్ టోటల్ వ్యూ చూసుకోవచ్చు. మనకి టైర్లు వచ్చేసి మనకి 4 టైర్లు 30% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకుందాం అండి. సీట్స్ అయితే చాలా బాగున్నాయి, సీట్స్ షోరూమ్ సీట్సే ఉన్నాయి. వెహికల్కి వచ్చేసి మనకి రేరేసి కూడా రావడం జరుగుతుంది. ప్లస్ రూఫ్ చూసుకోవచ్చు, నీట్గా ఉంది, ఎలాంటి స్క్రాచెస్ లేవు. షోరూమ్ చూసిన కవర్స్ కూడా ఇంక ఓపెన్ చేయలేదు. డోర్ కూడా చూసుకోవచ్చు, బ్యాక్ డోరు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి. మిర్రర్ లాక్ ఉంటుంది, డోర్ లాక్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుందాం. ఫ్రంట్ సీట్ చూసుకోవచ్చు అండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. ఇలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, చాలా నీట్గా ఉన్నది. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీరింగ్ దగ్గర ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్యాసింజర్ దగ్గర ఎయిర్ బ్యాగ్. 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుందండి. వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ స్టార్ట్ చేద్దాం. సింగిల్ స్టోక్లో స్టార్ట్ అయిందండి, ఎలాంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే లేవు వెహికల్కి. వెహికల్ యొక్క డ్రైవర్ చూసుకోవచ్చు. 94,753 94,700 మాత్రమే తిరిగిందండి వెహికల్. టోటల్ ట్రాక్ ఉందని చెప్తున్నారు ఓనరు. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. ఏసీ అయితే ఫాస్ట్ కూల్ అయిపోయిందండి. ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు, చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. కంపెనీ సిస్టమ్ ఉందండి, షోరూమ్దే ఉందండి టోటల్ సెట్. గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. రేరేసి కూడా బాగానే వస్తుందండి. టోటల్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మనకి స్టీరింగ్ దగ్గర అవైలబుల్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు, కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం ఇంజిన్ది. వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ ఎలాంటి ఆయిల్ లీకేజ్లు అయితే ఎక్కడ ఏం లేవండి. వెహికల్కి నీట్ కండిషన్లో ఉంది. ఆయిల్ కానీ స్మోక్ కానీ కొట్టట్లేదు వెహికల్ కండి. బానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ బానెట్ ఉంది, చాలా సైలెంట్గా ఉందండి. ఇంజిన్ కూడా టో పట్టి కూడా ఒరిజినల్ షోరూమ్ పట్టి ఉంది. వెహికల్ మొత్తం చూసారు కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 2019 మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 94,000 డ్రైవర్ మాత్రమే, సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్తున్నారు. వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ వ్యాలిడ్లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 6,35,000 చెప్తున్నారు. 6,35,000 చెప్తున్నారు. దీంట్లో కూడా స్లైడ్లీ కొంచెం రేట్ కూడా తగ్గిస్తున్నారు. డైరెక్ట్ వెహికల్ చూసుకోండి, ఓనర్తో మాట్లాడిస్తా, వీలైతే ఎంతవరకు తగ్గిస్తా. థ్యాంక్ యూ.